రైట్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యమంత్రి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కొత్త మోడస్ ఆపరాండిస్ మొదలుపెట్టారు. ఎంఓ అంటారు, మోడస్ ఆపరాండి అంటే కొత్త విధానాలు. ఈ కొత్త విధానాలు, కొత్త మోడస్ ఆపరాండిస్, ఇది ఇటాలియన్ వర్డ్, మోడస్ ఆపరాండి. ఈ ఎంఓస్ దేనికి? రాష్ట్ర ఖజానా నింపటానికి కాదు, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడటానికి కాదు, తన సొంత ఖజానా, తన జేబులు నింపుకోవటానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని కొత్త చట్టాలను కూడా తీసుకొస్తూ ఉన్నారు. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ ట్యాక్సెస్ అందరు కడుతున్నారా లేదని ప్రతి స్టేట్లో ఏర్పాటు చేసుకోమని చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్, నేను కాదంటలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని, దీన్ని ఆసరాగా తీసుకొని తన సొంత ఖజానా, తన ఇంటిలో భూగృహంలోనో ఇంకొక చోట ఏర్పాటు చేసుకున్న ఖజానా నింపటానికి దీన్ని ఉపయోగించుకున్నాడు తప్పితే ప్రజా ఉపయోగాలకు కాదు, ప్రజా సంక్షేమానికి కాదు, రాష్ట్ర అభివృద్ధికి కాదు, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కాదు అని స్పష్టంగా నిర్ద్వందంగా నేను తెలియజేస్తున్నా. దీన్ని 2017లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేశారు. ఇక్కడ అధికారులు ఎవరు పనికిరానంటూ ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో పనిచేసే తన బంధువు రాజేశ్వర్ రెడ్డి గారిని తీసుకొచ్చి దీనికి స్పెషల్ కమిషనర్గా వేశారు. ఇక ఆయన చెలరేగిపోతూ ఉన్నాడు. ఎలా చెలరేగిపోతున్నాడు? రాష్ట్ర ఖజానాన్ని నింపటానికి కదా, అప్పుల కోసం పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే గడప దిగే గడప, మాటికి ఢిల్లీ వెళ్ళి వాళ్ళని బతులాడుతున్నాడు, వీళ్ళని బతులాడుతున్నారు, ఎక్కే గడప దిగే గడప కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఎందుకు? నేను పన్ను ఎగవేతదారులు జుట్టు పట్టుకొని వసూలు చేస్తాను, ఆ డబ్బుని ప్రభుత్వ ఖజానాకి, ప్రభుత్వ ఎక్చక్కర్కి నేను జమ చేస్తానని చేయటం లేదు ఈయన. మేము ఎంక్వైరీ చేస్తే, ఈయన మోడస్ ఆపరాండి మేము చూస్తే, ఈ రాజేశ్వర్ రెడ్డి గారు బహు తెలివిగలవాడు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఇక్కడికి వచ్చాడు డెప్యుటేషన్ మీద. ఇటువంటి ప్రాధాన్యత కలిగిన పొజిషన్స్లో గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వరు, వాళ్ళకి బాధ్యతలు ఉండవు. ఈరోజు ఉంటారు, మరి వాళ్ళ డిపార్ట్మెంట్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని స్టేట్ సర్వీస్లో ఉన్న వాళ్ళని, ఇక్కడ ఉన్న వాళ్ళనే వేస్తారు జనరల్గా. కానీ తన బంధువు కనుక ఈ రాజేశ్వర్ రెడ్డి గారిని స్పెషల్ కమిషనర్గా వేశారు. ఆయన ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సూచించిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడే పారిశ్రామికవేత్తలు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్ళు, రామోజీ గారి మార్గదర్శి లాంటివి, లేకుంటే మా గళ్ళా జయదేవ్ గారు లాంటి కంపెనీలు, వీటన్నిటి మీద పడతారు. ఆయన నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చి ఏం చేయాలి? నువ్వు ఇంత జిఎస్టీ ఎగ్గొట్టావనో, ఇంత కమర్షియల్ ట్యాక్సెస్ ఎగ్గొట్టావనో, లేకుంటే ఇది పన్నులు ఎగ్గొట్టావనో ఇచ్చి ఆ డబ్బు రాబట్టి ఖజానాకు జమ చేయాలా? నేను అడుగుతున్నా ఈ రోజున మిస్టర్ రాజేశ్వర్ రెడ్డి, ది స్పెషల్ కమిషనర్ ఆఫ్ ఏపీ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, మీరు వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల రూపాయలు ఎవరెవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి రాష్ట్ర ఖజానాకు జమ చేశారు? అదే కదా మీ డ్యూటీ, మీ విధి నిర్వహణ అదే కదా. జగన్మోహన్ రెడ్డి గారు సూచించింది అదే కదా. ప్రభుత్వం మీకు అప్పచెప్పిన బాధ్యత అదే కదా. మీరు ఈ 4.5 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జమ చేశారు? ఈ పన్ను ఎగవేత ద్వారా వివిధ పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి, వివిధ వ్యాపారుల దగ్గర నుంచి కలెక్ట్ చేశారు. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా?
ఎందుకంటే మిమ్మల్ని మీ ముఖ్యమంత్రిని అనుమానిస్తున్నాం మేము. ఆయన మిమ్మల్ని ఉపయోగించి తన వ్యక్తిగత ఖజానా నింపుకున్నాడని మేమంటున్నాం. కాదు అని మీరు చెప్పాలి. 1,000 కోట్లు, ఇప్పటికే 50,000 కోట్లు లేకపోతే 1,00,000 కోట్లు నేను ప్రభుత్వానికి జమ చేయించాను దీని ద్వారా అని చెప్పాలి. ఎవరెవరి కంపెనీలు రైడ్ చేశారు మీరు? ఎవరెవరి కంపెనీలు తనిఖీ చేశారు మీరు? మీకు వచ్చిన ఫిర్యాదులు ఏమిటి? వీటన్నిటి మీద మీరు స్పెషల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మీరు చేసిన దాడులు, కలెక్ట్ చేసిన అమౌంట్ మొత్తం మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తాజాగా ఏలూరు సాంబశివరావు మా పార్టీ శాసనసభ్యులు పర్చూర్, ఆయన మీద మీ దాడి ఏమిటండి? కక్ష సాధింపు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు చెబితేనే కదా మీరు దాడి చేశారు. ఆ దాడి ఏంటి? ఆయనకు సంబంధం లేని, ఆయన ఎప్పుడో వదిలేసిన కంపెనీ పేరు కూడా ఇక్కడ ఉండేది, కంపెనీ. ఆ కంపెనీలో మీరు వెతికారట. వెతికితే ఆ కంపెనీలో వెతికితే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్లప్పుడు ఆటోలకి 50,000, బస్సు ఛార్జీలు 50,000, సాధారణ ఖర్చులు 50,000 2.5 లక్షల రూపాయల ఎలక్షన్ ఖర్చు అని రాసిందంట. లేదా ఫలాని ఊళ్ళో ఫలాని అతనికి పంపించారు. 5 ఏళ్ల క్రితం పంపించిన డబ్బు ఒక స్లిప్ దొరికిందని మీరు తాజాగా ఎస్పీకి రాస్తారు. ఈ డ్రామా పత్రికా సోదరులారా వినాలి, మీరు కూడా నవ్వుతున్నారు, మీరు వినాలా? ఈయన మేము ఇట్లా సెర్చ్ చేసాం, ఈ స్లిప్ దొరికింది, దిస్ ఇస్ కనెక్టెడ్ విత్ ఎలక్షన్ క్యాంపెయిన్, ఎలక్షన్లో డబ్బు పంచారు ఈయన అని ఒక నిర్ధారణకు వచ్చాడు ఈయనే రాజేశ్వర రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అతని సంగతి చూడమని చెప్పాడు. ఏలూరు సాంబశివరావు అతను మన వాళ్ళ మీద ఫిర్యాదు చేశాడు. 4 పోలీస్ అధికారులను సస్పెండ్ చేయించాడు. చాలామంది రెవెన్యూ అధికారుల మీద చర్యలు తీసుకునేటట్టు చేశాడు. దొంగ ఓట్ల గురించి మన బండారం అంతా బయట పెట్టాడు. అతన్ని వదలొద్దని రాజేశ్వర రెడ్డి గారికి హుకుం జారీ చేశారు. వారు పడ్డారు. ఈ స్లిప్ దొరికి ఎవరైనా నవ్వుతారు, ఎప్పుడు ఎవరో రాసుకుంటారు, ఫలాని వరలరామయ్యకి 50 రూపాయలు ఇచ్చానంటే 5 ఏళ్ల తర్వాత మీరు అడుగుతారా? ఆ స్లిప్కి ఎలక్షన్లకి కనెక్ట్ చేస్తారా? దిస్ వండర్ఫుల్ రాజేశ్వర రెడ్డి ఆ ఎస్పీ గారికి లేఖ రాస్తే, దట్ వండర్ఫుల్ ఎస్పీ, ఇదేమీ లేదు, కాగ్నిజబుల్ అఫెన్స్ కాదు. ఒకవేళ యాక్షన్ తీసుకోవాలంటే ఎలక్షన్ కమిషన్కు రాస్తారు. దట్ ఇస్ అప్ టు ది ఎలక్షన్ కమిషన్ టు ఇనిషియేట్ యాక్షన్. మీరెవరు? మీరు ఎలా చేస్తారు? ఆ ఎస్పీ, ఆయన ఎస్పీకి ఉంది కదా, 4 ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. వ్యర్థ పనులు, తప్పుడు పనులు, దొంగ ఓట్లు చేర్పిడిలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన 4 ఎస్ఐల్ని సస్పెండ్ చేశారు. ఆ 4 ఎస్ఐల్ని సస్పెండ్ చేయించాడు ఏలూరు సాంబశివరావు అనే కక్షతోటి, ఈర్ష్యతోటి, కోపంతో ఈయన ఆ కన్సర్న్ ఎస్ఐ తోటి కోర్టులో పిటిషన్ వేయిస్తారు, రిక్వెస్టింగ్ శాంక్షన్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేసు. ఆ కోర్టు పర్మిషన్ ఇచ్చారు. ఓకే, ఇన్వెస్టిగేట్ చేయమన్నాం. దీనికింత ప్రచారం. ఆ చెత్త పేపర్ జగన్మోహన్ రెడ్డి నాది కాదంటాడు, అన్ని ఆయన వార్తలే వస్తాయి. ఆ చెత్త పేపర్లో, సాక్షి అనే చెత్త పేపర్లో నాకు సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి అంటాడు, నాది కాదు, నాకు సంబంధం లేదు అంటాడు, నాకు పేపర్ లేదు, ఛానల్ లేదు అంటాడు పాపం ఆయన. కానీ ఆయన ముఖమే మనం చూడాలి ఆ ఛానల్ పెడితే. ఆ పేపర్ తెరిస్తే ఆయన వార్తలే చూడాలి. మరి నీది కాదంటే వరలరామయ్య ఎప్పుడైనా రాసావయ్యా? ఆల్మోస్ట్ రోజు పెడతాడు ప్రెస్. మిగతా పేపర్లు అన్నిట్లో వస్తుంది, నీ చెత్త పేపర్లో తప్ప. నీ చెత్త పేపర్లో నా ముఖం చూపించాలని నేను కోరుకోను. నేను మీ చెత్త పేపర్లో వరలరామయ్య గారి ముఖాన్ని చూపించండి, ఆయన వార్తలు వ్రాయండి అని నేను మిమ్మల్ని ఎప్పుడు రిక్వెస్ట్ చేయను నేను. బికాస్ దట్ ఇస్ ఎ వేస్ట్ పేపర్ లాంటిది మీ కరపత్రం. అది దట్ ఇస్ నాట్ ఏ న్యూస్ పేపర్. అది న్యూస్ పేపర్ కాదండి, అది జగన్మోహన్ రెడ్డి గారి కరపత్రం, ఆ పార్టీ కరపత్రం. ఇదంటారు కదా కరపత్రాన్ని, ఏమంటారు తెలుగులో? పాంప్లెట్. యా, పాంప్లెట్. అందులో ఆమె కూడా అంటుంది, మీ చెల్లి కూడా అంటుంది కదా, సాక్షి ఏంటి అన్న ఏది లేదంటాడు, అన్నది నాది అంటుంది, మా కుటుంబాన్ని అన్నది ఆమె.
మరి మీ చెల్లికేం సమాధానం చెబుతావు జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడేమో సాక్షికి నాకు సంబంధం లేదు, నాకు లేదన్న. మీ చెల్లెమో ఆయనకి నాకు ఈక్వల్ షేర్ ఉంది, మా నాన్నగారు ఈక్వల్గా పెట్టారు అంటే మీ నోట వచ్చేయన్ని అబద్ధాలన్నమాట. అది పక్కన పెడితే వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఈ 4.5 సంవత్సరాల్లో కలెక్ట్ చేసిన అమౌంట్ మీద ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేశారో వాళ్ళ పేర్లతోటి శ్వేతపత్రం రిలీజ్ చేసే ధైర్యం మీకుందా అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ కూడా అడుగుతున్నా, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ను కూడా అడుగుతూ ఉన్నా. మీకు తెలుసా ఈ రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఏ కంపెనీ మీద రైడ్ చేస్తున్నారు, ఏ కంపెనీలకు నోటీస్ ఇస్తున్నారు, నోటీస్ ఇచ్చిన తర్వాత దాని కథను ఎలా ముగిస్తున్నాడో మీకు తెలుసా? నాకు వచ్చిన సమాచారం ప్రకారం గవర్నమెంట్కు జమ చేసిన దానికంటే 100 రెట్లు ఎక్కువ ప్రైవేట్ పరమైంది. ఆ విషయం రాజేశ్వర్ రెడ్డి గారికి క్షుణ్ణంగా తెలుసు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ దీని గురించి ఏమైనా మాట్లాడగలరా? అండ్ ది యాక్టివిటీస్ ఆఫ్ ఏపీ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ యాక్టివిటీస్ మీద, ఈ 4.5 సంవత్సరాల్లో జరిగిన యాక్టివిటీస్ మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ మీరేమన్నా మాట్లాడగలరా అని చెప్పి నేను అడుగుతున్నా. మీకు తెలియదు సార్, ఇదో పెద్ద కుంభకోణం, దీన్ని వదిలేది లేదు, ఈ రాజేశ్వర్ రెడ్డిని వదిలేది లేదు. అతను అనుకున్నాడు ఇది అయిపోయిన తర్వాత నేను పోతానని, పోయినా కూడా వదిలేది లేదు. ఈ దుంపదేగా ఎంతమందిని ఇబ్బంది పెట్టావా? ఎంతమంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులందరినీ ఇబ్బంది పెట్టావు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఒక కులాన్ని కూడా ఎంపిక చేసుకున్నావు. మీ దుంపదేగా నువ్వు ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్వి, సిగ్గుచేటు కదా. ఒక కుల వ్యవస్థను కూడా నీ ఉద్యోగ నిర్వహణలో చూపించావు. అంటే ఫన్నీ టైప్ ఆఫ్ ఆఫీసర్ యు ఆర్. ఒక గమ్మత్తైన ఆఫీసర్ మీరు. శ్వేతపత్రం రిలీజ్ అయ్యి దమ్ముంటే, ధైర్యం ఉంటే, నువ్వు చేసిన యాక్టివిటీస్ నేను ఉద్యోగ ధర్మం చట్టబద్ధంగానే నిర్వహించానని చెప్పే ధైర్యం మీకుంటే రిలీజ్ చేయండి శ్వేతపత్రం. ఏం తప్పు జరిగింది ఏలూరు సంవత్సరాల ఫ్యాక్టరీలో? ఒక స్లిప్ దొరికితే, అట్లా స్లిప్పులు తాడేపల్లిలో వెతికితే ఎన్ని స్లిప్పులు దొరుకుతాయా? ఈరోజు కలెక్షన్, ఈరోజు ఎక్కడ దాచాము, సజ్జల ఇంట్లో వెతికితే ఎన్ని దొరుకుతాయా? సజ్జల రామకృష్ణ ఇంటి నిండా అవే ఉంటాయి స్లిప్పులు. అదే సినిమాలో అతికిస్తారు, సినిమాలో అన్నీ ఉంటాయి ఇంటి నిండా, సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటి నిండా. ఇది సరైంది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, గెట్టని వాళ్ళ మీద, ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద, రాజకీయ బంధువుల మీద మీరు ఈ రకంగా ఒక ప్రత్యేక కులం మీద మీరు దాడులు చేసి ఆర్థికంగా వాళ్ళని అస్థిరపరచాలని ప్రయత్నం చేయటం సరైంది కాదు అని చెప్పి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఇది ఎక్కడ విధానం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ రకంగా మీరు ప్రత్యర్థుల మీద దాడులు చేస్తుంటే, ఆ సూర్యనారాయణని, ఆ ఎంప్లాయీస్ అసోసియేషన్ సూర్యనారాయణ అండి, అతని మీద దాడి, ఇతనే అతను అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి ఒట్టిగా అంతా కంకాక్షన్ అంతా. శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా వీటన్నిటి మీద? ఈ సంవత్సరం దగ్గర పనిచేసిన, గతంలో పనిచేసిన ఎంప్లాయీస్ ఇళ్ళకు కూడా వెళ్తారట, వీళ్ళు బెదిరిస్తారట, నిన్ను దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామంటారట. ఎందుకు వచ్చిన కర్మయ్య? నువ్వు ఐఆర్ఎస్ ఆఫీసర్, ఇక్కడ కాదు ఇంకో చోట ఇండియాలో ఎక్కడన్నా పనిచేయచ్చు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి దాసోహం చేస్తున్నారు రాజేశ్వర్ రెడ్డి గారు? దానికి తోడు మీ తోడలుడు ఫైబర్ నెట్ మధుసూదన్ రెడ్డి, ఆ రెడ్డి ఈ రెడ్డి కలిసి జనాన్ని, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఫ్యాక్టరీ యజమానుల్ని, కంపెనీల యజమానుల్ని వెతుకుతారట. వెతికి నోటీసు పంపిస్తారు, నోటీసు తెప్పించుకుంటారు. డబ్బు వైట్ బ్లాక్, బ్లాక్ ఏమో అయ్యగారికి, వైట్ కాస్త వస్తాం ప్రభుత్వానికి. ఇదే కదా మీరు చేసేది?
వీటన్నిటి మీద రాజేశ్వర్ రెడ్డి గారు 4.5 సంవత్సరాలుగా స్పెషల్ కమిషనర్గా మీరు వెలగబెట్టిన దీని మీద తప్పకుండా మేము అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్స్క్లూజివ్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ యాక్టివిటీస్ మీదనే ఒక సమీక్ష జరుపుతాం. అవసరమైతే కమిషన్ వేస్తాం. మిమ్మల్ని వదిలేదు లేదు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మీరు ఇప్పటికైనా ఇఫ్ యూ వాంట్ టు సేవ్ అవర్ స్కిన్ శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీ యాక్టివిటీస్ అన్ని కూడా ప్రజలకి యు ఆర్ అన్సరబుల్ టు ది పబ్లిక్, నాట్ టు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు తెలిసేటట్లుగా వరలరామయ్య గారు మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు, ఇదిగో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు నేను ప్రభుత్వానికి కట్టించాను పన్ను ఎగవేతదారుల నుంచి అని చెప్పే ధైర్యం మీకుంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని చెప్పి కూడా తెలియచేస్తూ, ఎవరైతే ఈ రాజేశ్వర్ రెడ్డి బారిన పడి కోట్లాది రూపాయలు అతనికి వైట్ బ్లాక్ రూపేణా అందజేశారో మీరు అధైర్యపడొద్దు, మీరు మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఈ రాజేశ్వర్ రెడ్డి లాంటి అవినీతి అధికారుల్ని వదిలేది లేదని చెప్పి కూడా తెలియచేస్తున్నాం. సాంబశివరావు గారు ఏ రకంగా ఆయన పోరాటం చేశాడో మీ దొంగ ఓట్ల మీద, అందుకనే పోలీస్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కలిసి అతని మీద ఈ తప్పుడు కేసు రిజిస్టర్ చేశారు తప్పితే వేరే కాదు. దాని మీద న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యూఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ, ఐ విల్ ఆన్సర్. ఇక సొంత చెల్లి చిన్నప్పటి నుంచి ఈయన గురించి తెలిసిన వ్యక్తి. ఈయన అన్నప్రాసం జరిగిన దగ్గర నుంచి తెలుసు ఆమెకి, ఈయన వ్యవహార శైలంతా తెలుసు ఆమెకి, ఈయన బెంగళూరులో ఏమి వెలగబెట్టాడో తెలుసు ఆమెకి. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన బెంగళూరులోనే ఉంటారా బాబు, హైదరాబాద్ రావద్దని ఎందుకన్నారో కూడా ఆమెకి తెలుసు. ఇప్పుడు ఈయన గుట్టంతా కూడా ఆమె చేతిలో ఉంది. అందుకే ఆమెని వేరే వాళ్ళతో మాట్లాడిస్తున్నారు తప్పితే అది కూడా దుర్మార్గం అండి. ముఖ్యమంత్రి గారు మీరు మంచి ప్రశ్న అడిగారు. ముఖ్యమంత్రి ఎంతైనా కూడా నా చెల్లెలి సౌభాగ్యాన్ని, చెల్లెలు అభివృద్ధిని కోరుకుంటారు అన్న. ఈ అన్న ఏదో కొంచెం డిఫరెంట్గా కనపడ్డాడు నాకు. చెల్లెల మీద దాడులు చేయిస్తున్నాడండి. ఆమె చెప్పింది నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ పిలిచి మా సాక్షిలో వేస్తామని మీరు చెప్పండి అని చెబుతున్నారట. లేనిపోని అన్నీ కూడా ఆమె మీద అభాండాలు వేస్తున్నారు చెల్లెలు దీని మీద. అందుకని చెల్లి మాట ఇంట్లో కుటుంబ సభ్యురాలు కనుక ఇప్పుడు సాక్షి అనా నీకు నాకు వాటా ఉంది కదనా, ఈక్వల్ షేర్ ఉంది కదా అన్నది, అది అందరు నమ్ముతారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు గొంతెత్తిన 151 మంది ఎమ్మెల్యేలు గొంతు చించుకున్న ఎవరు నమ్ముతాడు? ఎప్పుడైతే ఇన్వెస్టర్ అంతే కదా, ఆమె కూడా వాళ్ళ నాన్నగారు పెట్టిందిలే, వీళ్ళది కాదు, వాళ్ళ నాన్నగారు పెట్టారు వీళ్ళిద్దరి పేర్ల మీద. నీకెంత నీది 5 లక్షలు నా 5 లక్షలు అని పెట్టుంటారు, లేదు 10 లక్షలు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న డబ్బు కదా. ఇక ఈయన ఏమంటారు, నాకు సాక్షి లేదు, నాకు ఛానల్ లేదు అంటానికి లేదు కదా. మీ చెల్లె చెబుతుంది కదా, ఆడు మీ పార్ట్నర్ కదా. ఇది సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తాను. ఏమంటారు, కోడికత్తె. ఎస్, ఈ కోడికత్తి శ్రీను 5.5 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్నారు. రేపు 2వ తారీఖున సాయంత్రం 5 గంటలకి కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు, తల్లి, వాళ్ళ అన్నగారు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, నేను కూడా వెళ్తున్నాను ఆ టీంలో, గవర్నర్ గారిని కలుస్తాం. గవర్నర్ గారికి తెలియచేస్తాం. మంచి ప్రశ్న అడిగారు మీరు. గవర్నర్ గారికి తెలియచేస్తాం ఏ రకంగా 5.5 సంవత్సరాల నుంచి ఒక దళితుడు ఈ జగన్మోహన్ రెడ్డి అధికార దాహానికి, జగన్మోహన్ రెడ్డి పనిని కుట్రలో బలై ఒక బలి పశువుగా మారాడో గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గవర్నర్ గారు యాజ్ హెడ్ ఆఫ్ ది స్టేట్, ఆ స్టేట్లో ఉంటున్న పౌరుడు కనుక ఈ కోడికత్తి శ్రీను, జనుపల్లి శ్రీనివాస్, అతనికి కూడా న్యాయం చేయాలని గవర్నర్ గారిని కోరుతాం. థ్యాంక్ యూ ఎవరిబడి.